ఈనాటి ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న మంత్రి లోకేష్ గారు విలేకరులతో మాట్లాడుతూ బడా పారిశ్రామికవేత్తల కొరకు 99 పైసలకే భూములు కేటాయిస్తామని ఆయన ప్రకటించటం చాలా దారుణం. ఎవరి సొమ్మును ఎవరు 99 రూపాయలకి ఇస్తారు? ఇచ్చే అధికారం మీకు ఎక్కడ ఉన్నది? మీకు 164 సీట్లు వచ్చినాయి కదా అనేటువంటి అహంభావంతో ప్రజల సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని బడా పారిశ్రామికవేత్తల కొరకు 99 పైసలకి భూములు కేటాయించటం ఏమిటి? ఇదేమన్నా మీ యొక్క సొంత భూములైతే మీరు ఇస్తే దానికి ఒక పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అలా కాకుండా ప్రభుత్వ స్థలాలను, ప్రజల స్థలాలను బడా పారిశ్రామికవేత్తలకు 99 పైసలు గీయటమైనటువంటిది ఆశ్చర్యంగాను విచిత్రంగాను ఉన్నది. అయ్యా లోకేష్ బాబు గారు, మేము ఒకటే చెబుతున్నాం, మీరు ఎన్నికల సందర్భంగా ఏమన్నా మేము అధికారంలోకి వస్తే 99 పైసలకే భూములు బడా కాంట్రాక్టర్లకి, పారిశ్రామికవేత్తలకి కట్టబెడతామని చెప్పారా? మీరు చెప్పిన హామీలు నేటికి అమలుపరనేటువంటి కొన్ని వేల హామీలు ఉన్నాయి. అవి వాటిల్లో ముఖ్యంగా మేము అధికారంలోకి వస్తే 50 సంవత్సరాలకే బీసీలకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తామన్నారు. ఆ వృద్ధాప్య పెన్షన్ స్కీమ్ ఏమైనది? అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు. ఆ రక్షణ చట్టం ఏమైనది? వాటిని పక్కన పెట్టి, ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి మీరు ఈ రాష్ట్రాన్ని, మీరు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే, దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో అన్నాడు కవి. ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశమంటే అంబానీ, దేశమంటే అంబానీ అనేటువంటిది మీరు తీసుకొస్తున్నారు. అబానీ అంబానీల కోసంగా మీరు పనిచేస్తున్నారు అనేటువంటిది మా ప్రశ్న. అయ్యా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మీరు గతంలో ఈ కూటమిలో చేరక ముందు నేను ఒక అభ్యుదయవాదిని, శ్రీశ్రీ పుస్తకాలు చదివాను, గద్దర్ గారి యొక్క పాటలు విన్నాను అని చెప్పుకున్నటువంటి మీరు నేడు ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలపై స్పందించకుండా కొన్ని వేల ఎకరాలను 99 పైసలకు కట్టబెడుతుంటే మీరేం చేస్తున్నారనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా లోకేష్ బాబు గారు, మీరు నిజంగా ఈ భూముల పంపకం కార్యక్రమం తీసుకుంటే 99 పైసలకి మాలాంటి వారికి మేము కొన్ని డైరీలు ఏర్పాటు చేసుకుంటాం, మాలాంటి వారికి నువ్వు ఇవ్వగలవా అనేటువంటి ప్రశ్నిస్తున్నాం. ఒక పక్క భూములు కేటాయిస్తున్నారు, మరో పక్క సబ్సిడీలు లక్షల వేల కోట్లు కేటాయిస్తున్నారు. ఎవరి సొమ్ము ఎవరికి పంచిపెడుతున్నారు అనేటువంటిది మా ప్రశ్న. అందుకనే ప్రభుత్వం ఈ విధమైనటువంటి విధానాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఏమో మేము 3 సార్లు ప్రధానమంత్రిగా అయ్యాం కాబట్టి మేము ఏది చేసినా చెల్లుతుంది అనేటువంటి వాళ్ళు చెబుతున్నారు. అదే మీరు ప్రజలు ఈనాడు కోరుకుంటున్నారు, ముఖ్యంగా ఈవీఎంలు కాదు, మీరు బ్యాలెట్తో రండి ఎన్నికల్లోకి, మీ సత్తా ఏందో, మీరేందో, మీరు ప్రవేశపెట్టే పథకాలు ఏందో చూద్దాం. చిన్న ఉదాహరణ, మీరు ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వాడుకుంటుందంటే, కరోనా టైంలో కూడా లైట్లు ఆపండి, చప్పట్లు కొట్టండి, కరోనా బాధ్యని చెప్పినటువంటి మహానుభావులు మీరు చేస్తున్నటువంటిది. మీరు ఈవీఎంలు పెట్టుకొని ఎన్నికల్లో పోతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మీ గుప్పిట్లో పెట్టుకుంటూ మీరు పరిపాలన చేస్తున్నారు. ఓ పక్క ఆదివాసీల భూములు కోల్పోతున్నారు, మైనింగ్లు కోల్పోతున్నారు, ఖనిజ సంపద కోల్పోతున్నారు. మరో పక్క రైతుల భూములు పారిశ్రామికవేత్తల కోసం కట్టబెట్టే దానికోసంగా కొన్ని వేల ఎకరాలను ఆ పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నారు.
అదే కాకుండా ఇటీవల కూడా విచిత్రంగా నాకెవరో ఒక మిత్రుడు చెప్పాడు, బాపట్ల జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ ఆఫీస్ కోసంగా 34 సంవత్సరాలు 99 పైసలకే భూములు ఇచ్చారంట. ఇది ఎక్కడి న్యాయం? 99 పైసల భూములేంటి, మీరు ఇవ్వటం ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి తుట్టుపడుస్తున్నారు. అందుకే ఆనాడే ఆయన చెప్పాడు, అయ్యా నేను రాజ్యాంగాన్ని రాసేనే తప్ప అమలుపరిచేవాడిని నేను కాదు, కాబట్టి తస్మా జాగ్రత్తగా ఉండండి ఓ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలని ఆయన ఆనాడే పిలిపించాడు. అందుకనే మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఈ 99 పైసలకి భూములు ఇచ్చేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈ భూములు మీరు ఇవ్వాలని, వారి యొక్క అభివృద్ధికి తోడ్పడాలని మేము కోరుకుంటున్నాం. అలా కాని పరిస్థితుల్లో గతం కంటే ఈనాడు ప్రజలు చైతన్యవంతులుగా ఉన్నారు. ఆ చైతన్యంలో రానున్న రోజుల్లో ఎన్నికల్లో మీరు భూస్థాపితం అవటం ఖాయమనేటువంటి మేము చెబుతున్నాం. 99 పైసల కార్యక్రమాన్ని వెంటనే విరమించుకోవాలి. అలాంటిది ఏదైనా ఉంటే నిరుపేదలకు తలా ఎకరా ఇచ్చి మీరు ఒక సోషలిస్ట్ నాయకులుగా మిగిలిపోండి అనేటువంటిది మేము తెలియజేస్తున్నాం.